హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అను ద హౌస్ వైఫ్ ఫండ్. ఇవాళ ఏంటంటే శ్రీమంతానికి వెళ్ళాను. మా అక్క కూతురుది శ్రీమంతం అనమాట. ఇంకా అందరం కలిసి ఫ్యామిలీ అందరం కలిసి శ్రీమంతానికి వెళ్ళినాము. మా పిన్ని కొత్తగా యూట్యూబ్ ఛానల్ పెట్టింది, అందరూ సబ్స్క్రైబ్ చేయండి. ఇది నా శ్రీమంతంకి మా పిన్ని గారు వచ్చారు. ఇగో ఈమెదే ఇక ఈమెనే ఎంత సీరియస్గా ఉంది. ఫోన్ తీసుకొని రాగానే స్మైల్ ఇచ్చింది చూడండి. ఇంకా ఎవరు హడావిడిలో వాళ్ళు ఉన్నారు. మా దాంట్లో ఏంటంటే వాయినాలు అంటారు. వాయినం అంటే స్వీటు, హాట్, పండ్లు అలా అన్ని వెరైటీలు చేసి పెడతారు అనమాట. ఇంకా మామిడి పండ్ల కట్నాలని కూడా అంటారు. మామిడి పండ్ల కట్నాలు ఏంటంటే శ్రీమంతంలోనే చేసేసారనమాట. ఇంకా మమ్మీ వాళ్ళు మేము అందరం కలిసి ఇంకా ముచ్చట పెట్టుకుంటున్నాము. కెమెరా పట్టుకోనంతసేపు మాట్లాడతారు. నేను కెమెరా పట్టుకొని రాగానే అందరూ మాట్లాడడం ఆపేస్తారనమాట. ఇంకా స్టేజ్ మీదకి కూడా ఎక్కేసారు. ఇంకా ఫంక్షన్ స్టార్ట్ అయిపోయింది. ఫస్ట్ ఏంటంటే ఇంకా ఫొటోస్ దిగడానికి రెడీ అయ్యారు. దాని తర్వాత ఇంకా ఫంక్షన్ కూడా స్టార్ట్ అయిపోయింది. మా దాంట్లో ఏంటంటే ఇలా అన్ని స్వీట్స్, హాట్స్ అవన్నీ ఇస్తారు కదా, అలా అందరు తీసుకెళ్ళి ఒకరొకరు ఇస్తూ ఉంటారు అనమాట. తెలంగాణలో ఇలాగే చేస్తారు. మీ దాంట్లో ఎలా చేస్తారో కూడా చెప్పండి, కింద కామెంట్ చేసి చెప్పండి. ఏంటంటే ఇప్పుడు స్వీట్స్, హాట్స్ అవన్నీ ఉన్నాయి కదా, ఒకరు వచ్చి తీసుకొచ్చి ఇస్తూ ఉంటారనమాట. ఇంకా నెక్స్ట్ ఏంటంటే ఒడి నింపుతారు, గాజులు వేస్తారు ఒకరొకరు అందరు వచ్చి అలా అనమాట. ఏంటంటే ఇప్పుడు మా మమ్మీ మా అక్క ఇద్దరు కలిసి గాజులు వేస్తారు అనమాట. గాజులు వేసేసి ఒడి నింపుతారు. ఒడిలో ఏంటంటే స్వీటు, హాట్, పండ్లు అవన్నీ పెట్టి ఒడి నింపుతారు అనమాట. ఇంకా నెక్స్ట్ ఏంటంటే వాళ్ళ అత్తమ్మ కూడా ఒడి నింపి చేతికి గాజులు వేస్తుంది కదా. యాక్చువల్గా ఏంటంటే వాళ్ళ అత్తమ్మ వాళ్ళ శారీ కూడా కట్టుకోవాలి. ప్రెగ్నెన్సీ టైంలో అంత ఓపిక ఉండదు కదా, అందుకే జస్ట్ పైన వేసేసి ఇంకా ఒడి నింపేస్తున్నారు అనమాట. ఇంక ఇక్కడ ఏంటంటే ఒకరొకరు గాజులు వేయడం స్టార్ట్ చేస్తారు. ఫస్ట్ ఒడి నింపారు. ఒడి నింపిన తర్వాత ఇంకా ఒకరొకరు వచ్చి గాజులు వేయడం స్టార్ట్ చేస్తారు. ఫస్ట్ మా అక్క వాళ్ళు, తర్వాత వాళ్ళ అత్తమ్మ వాళ్ళు ఒడి నింపగానే ఇంకా గాజులు వేసేస్తున్నారు అనమాట.
నెక్స్ట్ ఏంటంటే వాయినం అనమాట. వాయినం అంటే ఏంటంటే స్వీటు, హాట్, పండ్లు తనకిష్టం ఉన్నాయన్నీ చేసి తీసుకొచ్చి పెడతారనమాట. ఇక్కడ ఏంటంటే ఓటింగ్ అనమాట. ఓటింగ్ అనగానే బిగ్ బాస్ ఓటింగ్ అనుకోకండి. జస్ట్ ఏంటంటే పాప పుడుతుంది అనుకుంటున్నారా, బాబు పుడతాడు అనుకుంటున్నారా అని. బాయ్, గర్ల్ అలా 2 ఓటింగ్స్ ఉన్నాయన్నమాట. నేను కూడా ఓటేసాను. నాకు అనిపించింది ఎందుకో బాయ్ పుడతాడు అని అనిపించింది. ఎవరు పుట్టినా పర్లేదు, కానీ ఎందుకో నాకు బాయ్ పుడతాడు అనిపించింది అనమాట. నెక్స్ట్ ఏంటంటే మా మమ్మీ ఇస్తుంది ఓటింగ్. మా మమ్మీ మగపిల్లడే పుట్టాలి, ఫస్ట్ మగపిల్లగాడు పుట్టాక ఆడపిల్ల పుట్టితే బాగుంటుంది అని మా మమ్మీ ఫీలింగ్. ఎవరు పుట్టినా పర్లేదు, కాకపోతే అప్పుడు అలాగే ఆలోచించేవాళ్ళు కదా. ఇంకా మా మమ్మీకి ఏంటంటే ఫస్ట్ బాయే పుట్టాలి అని అంటుంది అనమాట. ఇది ఒక జోక్ అంట. అందరు ఒక బాయ్ ఒకటి వేస్తే ఇది 2 గర్ల్ బాయ్ వేసింది. ఇప్పుడు అంత పెద్ద ఇది కొట్టేసినాడు వచ్చేస్తుంది కదా. అది కొట్టుకున్నాడు. ఇంకా ఫంక్షన్ అంతా అయిపోయాక కాసేపు కూర్చున్నాము. కూర్చొని ఇంకా లంచ్ కంప్లీట్ చేసేసుకొని ఇంకా స్టార్ట్ అయిపోయాము. ఒకవేళ మీకు ఈ వీడియో నచ్చినట్టు ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. మరొక వీడియోలో మళ్ళీ కలుద్దాం. అంతవరకు బాయ్.